కూడి వచ్చిన మీ అందరికీ మరి ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మరి దీని కొరకైన ధ్యాన భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వతంత్రం ఉండును. అందరూ తలలు ఉంచినట్లయితే వాక్యం గురించి ప్రార్థిద్దాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరమ తండ్రి, వాక్యం ఉన్న దేవ, నీ వాక్యంలో ఉన్న మరి గూఢమైన సంగతులను మీరు మాకు బయలుపరచండి. మా ప్రతి ఒక్కరు మనోనేత్రాలు తెరవండి. వాక్యాన్ని విని మరి గ్రహించే మనసును అర్థం చేసుకునే మరి జ్ఞానాన్ని మాకు దయచేయండి. మరి విని నా వాక్యం ఫలించుటకు మరి అభివృద్ధి పొందుటకు కృపను దయచేయండి. నీ రాగల గొంగు శుద్ధపడటకు ప్రతి ఒక్కరిని ఆయుక్తపరుస్తారని ఈ పిల్లలందరినీ మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగించారు. ఈ కొద్ది పిన్నకము నీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం కంటే ముందు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడట విత్తువాని గురించి. ఒక విత్తువాడు ఉన్నాడట, అంటే ఒక వ్యవసాయకుడు విత్తనాలు విత్తాడట. అవి 4 చోట్ల పడ్డాట. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాట. అయితే అవి మరి కాకులు లేక పక్షులు వచ్చి వాటిని తినివేసాయట. అవి ఏర్లు మొలవక అవి ఎదగలేదు. తర్వాత మరి కొన్ని ఏమో ముళ్ళ పొదల్లో పడ్డాట. అవి ఎదిగాయి కానీ ఆ ముళ్ళ పొదల్లో వాటిని అణిచివేసాయి, కానీ అవి ఫలించలేకపోయాయి. కొన్ని ఏమో రాతి నేలను పడ్డాయట. కొన్ని విత్తనాలు ఆ రాతి నేల పడిన విత్తనాలు ఏర్లు వచ్చాయి, కానీ వాటికి సరైన మరి తేమ నీళ్లు లభించగా అవి కొంతకాలానికి ఎండిపోయి అవి కూడా ఫలించలేకపోయాయి. అయితే కొన్ని విత్తనాలు మాత్రమే మంచి నేలను పడ్డాట. ఏ విత్తనాలు మంచి నేల పడ్డాయి 30 దంతలుగా, 60 దంతలుగా, 100 అంతలుగా ఫలించాయట. మరి యేసుప్రభు అసలు ఈ యొక్క ఉపమానం ఎందుకు చెప్పాడు? మరి విత్తేవాడు అదేదో మంచి నేలను విత్తితేనే బాగుంటుంది కదా, అన్ని మంచి నేలను విత్తితే బాగా ఫలిస్తుంది కదా. మరి ఆయన ముళ్ళ పొదలు వేయటం దేనికి, లేక త్రోవ పక్కన పడేయటం దేనికి, లేక మరి రాళ్ళు ఉన్న ప్రదేశంలో వేయటం దేనికని. కానీ బహుశా విత్తేవాడికి ఆ యొక్క నేలను గురించి అంత అవగాహన ఉండదు. కానీ అది ఈ 2000 సంవత్సరాల తర్వాత ఇన్ని కాలాలు వింటున్నాం. మనకైతే ఒక కృప దేవుడు ఇచ్చాడు. ఏంటంటే మనమందరం కూడా ఒక పొలం వంటి వారు అనమాట. దేవుడి యొక్క వాక్యం విత్తనం ఎప్పుడు విత్తబడుతుందో అది మనలో బహుగా ఫలించాలని మనం సిద్ధపాటు కలిగి ఉండాలట. మనం ఏదో బ్యాగులు తగిలించేసుకుని బైబిల్ పట్టేసుకుని చర్చికి ఎగేసుకుంటూ రావటం కాదు, కానీ మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం దేవుని మందిరానికి వెళ్ళే ముందు దేవుని యొక్క సన్నిధిలో మనము కనిపెట్టి ప్రార్థించాలట. ప్రభు, నువ్వు ఈ దినాన్ని నాకు ఏ యొక్క విత్తనం ఇవ్వనే ఉన్నావు, నాకు ఏ యొక్క వాక్యాన్ని అందించనే ఉన్నావు. మరి వినిన ఆ వాక్యం నా జీవితంలో ఫలించాలి. ఎంత గొప్ప ప్రసంగికుడు వచ్చినా, ఎంత గొప్ప మరి బోధకుడు వచ్చినా, ఒకవేళ మన యొక్క నేల సరి లేకపోతే ఆ విత్తనం మనలో అభివృద్ధి చెందదు. చాలాసార్లు మనం జడ్జ్ చేస్తాం స్పీకర్ని. ఇప్పుడు కూడా మీరు అనుకోవచ్చు చాలా అడవిడి చేస్తున్నాడు, వాక్యం చెప్పడం అనేసి ఏదో మొబైల్ చూసుకుంటున్నాడని. కానీ ఈ యొక్క వాక్యం ఇంకా అనేకుల వద్దకు వెళ్ళాలని ఒక ఆలోచనతో రికార్డ్ చేస్తున్నాం. అయితే మీరు దేవుని సన్నిధికి వచ్చే ముందు మీరు సిద్ధపాటు కలిగి రావాలి. ఎప్పటి వరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోరో అప్పటి వరకు ఆ యొక్క విత్తనం మీలో ఫలించదు. మనం దేవుని సన్నిధికి వచ్చే ముందు మన దేవుని మరి మోకాళ్ళ మీద కనిపెట్టి ప్రార్థించాలి. ప్రభు, నాతో నాతో మాట్లాడని. మరి హన్న వెళ్ళి ఆ యొక్క షిలోహులో ప్రార్థించిందట. మరి బహుశా ఆ యొక్క దైవజనునికి అర్థం కాదు, ఏలికి అర్థం కాదు, ఈమె మరి మొత్తురాలే వచ్చింది అనుకుంటున్నాడు ఆయన. కానీ దేవుడు ఆమె యొక్క హృదయాన్ని చూశాడు. ఎందుకంటే ఆమెకున్న వేదన, ఆమెకున్న ఒక కష్టము ఎవరితో చెప్పుకోలేదు. ఆమె మానవులు ఎవరు తీర్చగలిగే కష్టము కాదు. అది దేవుడు ఒక్కడే తీర్చగలడు. అది దేవుడు ఆ యొక్క దైవజనుని నోటి నుండి కూడా పలికించాడు. నువ్వు దేని గురించి అయితే అడుగుతున్నావు అది నీకు సిద్ధింపు చేస్తాడని దేవుడు ఆ యొక్క దైవజనుడు మన ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దినాన్ని మనం మందిరానికి వచ్చే మనము సిద్ధపాటు కలిగి రావాలి. మొదటిది మనం సిద్ధపాటు లేకపోతే ఏదో లోకంలో అందరితో పాటు మనం కూడా అన్నట్టే ఉంటుంది. మరి దినాన్ని వాక్యం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వతంత్రం ఉంటుందట.
మనమందరము నేను ఒక వీడియో చూస్తున్నాను. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి దేవుడు వరాలు ఇచ్చాడు. ప్రార్థన చేస్తుంటే ఒక వ్యక్తి గురించి ఆయనకి ఏం చెప్తున్నాడంటే, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ మీద ఏవో శాపాలు ఉన్నాయి, నీ మీద బంధకాలు ఉన్నాయి. నేను ఎవరు ఒక ఆమె చాలా భయంకరంగా శపించింది. మరి అవి నిన్ను కట్టివేశాయి. అవన్నీ నిన్ను మరి కట్టేసా, వాటి నుండి నీకు విడుదల రావాలి. అప్పటి వరకు నీకు దేవుని కార్యాలు నీలో జరగవు. నీవు దేవుని సన్నిధిలో కడిపెట్టి ప్రార్థించాలి, విడుదల పొందాలని చెప్తున్నాడు. అయితే నేను విన్నప్పుడు నాకు ఏదో స్ట్రైక్ అయింది. మన ఈ దేశంలో, మనం ఉండే ఈ దేశంలో మనం పూర్వం మనము అన్ని దేవతలను సేవించాము. మనందరికీ మరి గృహ దేవతలు ఉన్నాయి, గ్రామ దేవతలు ఉన్నాయి, కుల దేవతలు ఉన్నాయి. మరి మొన్న నాకు పెద్ద గ్రూప్ ఉంది. మా స్కూల్లో 95% అంతా పద్మశాలి అనమాట. ఈ మార్కండేయ ఏదో జయంతి చేసినారు. ప్రతి కులానికి ఒక దైవం ఉందన్నమాట. ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, ఒక కులానికి, ప్రతి ఒక్కరికి ఈ యొక్క దేవతలని వారందరినీ ఒక కట్టేశాయి. మరి అవి వాళ్ళని వెళ్ళినప్పుడు మీరు చర్చికి వెళ్ళండి, వెళ్ళి ప్రార్థన చేసుకోండి, శుభ్రంగా మీరు మారిపోండి అని అవి ఒప్పుకో. మీరు వాటితో పోరాటం చేయాలి. వాటి నుండి మీరు విడిపించబడాలి. ఆ బంధకాల నుండి మీరు విడిపించబడాలి. మరి దినాన్ని వాక్యం ఏంటంటే, ఈ వాక్యం మీకు అర్థం అవ్వాలంటే మరి లూకాసువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభుని చూడాలని జక్కయ్య అనే ఒక వ్యక్తి అనుకున్నాడట. ఆయన పొట్టువాడైనందున ఆయన మరి అంతమంది ఆ గుంపులో, ఆ జనంలో నేను యేసు ప్రభుని చూడలేనేమో అని ఒక చెట్టు ఎక్కి కూర్చుని ఆయన ఆ త్రోవను వెళ్తాడేమో చూద్దామని ఒక కోరిక మాత్రమే కలిగి వెళ్ళి కూర్చున్నాడట. అయితే యేసు ప్రభు అతన్ని ఆ చెట్టు వద్దకు వెళ్ళి నిలబడి, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నదని చెప్పాడట. మరి వెంటనే ఈ జక్కయ్య దిగి యేసుప్రభుని తన ఇంటికి తీసుకెళ్ళాడట. అయితే యేసుప్రభు అతనికి ఏమీ చెప్పలేదు, నువ్వు వచ్చే అని ఏమీ అనలేదు. కాకపోతే ఈ జక్కయ్యలో ఒక గొప్ప పరివర్తన కలిగిందట, మారు మనసు వచ్చిందట. అదేంటంటే, ప్రభు నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నాను వారికి నా ఆస్తిలో సగం భాగం నేను పేదలకు ఇస్తాను, ఎవరి దగ్గర అయితే నేను మరి అన్యాయంగా తీసుకున్నాను దాంట్లో 4 రెట్లు వాళ్ళకి నేను తిరిగి చెల్లిస్తానని అన్నాడట. అయితే ప్రభు అంటున్నాడు, ఈయన కూడా అబ్రహాము కుమారుడే అని. ఇది ఎందుకు జరిగిందంటే, ప్రభువు ఎక్కడికి వెళ్తాడో అక్కడ వారికి విడుదల కలుగుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఒకవేళ మీ జీవితాల్లో మీరు చేసే ప్రార్థన ఫలించకపోతే, మీరు చేసే ఒక ప్రార్థనకి జవాబు దొరకకపోతే, మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ పైన బంధకాలు ఉన్నాయి, మీ పైన మీకు సాతాను మిమ్మల్ని బంధించాడు, కట్టేశాడు. వాటి నుండి మీరు విడుదల పొందాలి. మరి విడుదల ఎలా పొందగలరు? మరి యేసు ప్రభు ఆయన వెళ్ళిపోతూ తన శిష్యులకి ఏం చెప్పాడంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను వెళ్తున్నాను కదా, మీ కొరకు ఒక ఆత్మను, సత్యస్వరూపకు ఆత్మను పంపిస్తాను. మరి ఆ ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన్ని ఇంకా మనం సత్యాన్ని గ్రహించలేక ఉన్నాం. అందుకనే బహుశా మరి దేవుని గూర్చిన ఆ జ్ఞానాన్ని మనము పొందుకోలేకపోతున్నాం, లేదా దేవునికి దగ్గరగా జీవించలేకపోతున్నాం. అసలు ఏంటిది స్వతంత్రం అంటే ఏంటి, మరి సర్వసత్యం అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే, మనం అందరం ఏం చేస్తామంటే, మీరందరూ ఇప్పుడు ఏకీపిస్తారు. మీ పిల్లల్ని ఏం చేస్తున్నారు? మీరు పిల్లలు పుట్టారు కదా, మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే మీరు బాధపడతారు, నేనే జవాబు చెప్తాను. మనం అందరం పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు కదా. ఎవరైనా వద్దు స్కూల్కి ఎందుకు, అరే స్కూల్కి ఇట్లా వద్దు, ఏం చెప్తే అక్కడ స్కూల్ దిమాగ్ ఖరాబ్ అవుతుంది, ఇంట్లో కూర్చొని ఎవరంటారా అన్నారు. అందరూ స్కూల్కి పంపిస్తారు. ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు భవిష్యత్తులో ఉత్తీర్ణులు కావాలి, బాగుపడాలి, మంచి జ్ఞానం సంపాదించుకోవాలి, వారి కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, అంటే వారి కోసం భవిష్యత్తు బాటలు వేసుకోవాలని మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం. అదే మీకు ఇంగ్లీష్లో ఒక పదం చెప్తాను, మీకు ఇప్పుడు దానికి లింక్ మీకు చెప్తాను అనమాట. అదేంటంటే, ఇంగ్లీష్లో ఏంటంటే, మన పిల్లల్ని ఎందుకు పంపిస్తామంటే, వాళ్ళని ఇండిపెండెంట్ చేయటానికి. అంటే వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు స్వతహాగా బ్రతకాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, అంటే వారు ఎవరి మీద డిపెండెంట్ అవ్వకూడదు, అంటే వారు ఇండిపెండెంట్ అవ్వాలి. ఆ ఇండిపెండెంట్ నుంచే ఇండిపెండెన్స్ వచ్చిందంట. ఇండిపెండెన్స్ అంటే ఏంటంటే స్వతంత్రము.
అంటే పిల్లలను మనము స్వతంత్రులు చేయటానికి వారిని స్కూల్కి పంపిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే విధంగా మీరు స్వతంత్రులు అవ్వటానికి దేవుని ఆలయానికి వెళ్తున్నారు. మరి నా దగ్గర గ్లాస్ లేదు, గ్లాస్లో నీళ్ళు నింపాము అనుకోండి, సగం నింపాము. అయితే రెండు రకాల మనుషులు ఉంటారంట. ఒకడు ఆప్టిమిస్ట్, ఒకటేమో పెసిమిస్ట్ అంట. ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది. వాడు అనుకుంటాడంటే సరే నాకు సగం గ్లాస్లోనే నీళ్ళు ఉన్నాయి చాలని వాడు సంతృప్తిగా ఉంటాడంట. అయితే ఈ పెసిమిస్ట్ అని నిరాశవాది ఏం చేస్తాడంటే ఆ గ్లాస్లో సగమే ఉంది, ఇంక సగం ఖాళీగా ఉంది, సగం లేవని వాడు ఆ సగం ఉన్న దాని గురించి సంతోషపడ్డాడు, కానీ ఆ లేని దాని గురించి అలా బాధపడుతూ ఉంటాడు. చాలామంది దినాల్లో దేవుని సన్నిధిలో ఎలా తయారైపోయారంటే విశ్వాసులు, దేవుని వాక్యం ఏం చెప్పిందంటే ఆయన ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంట. అంటే ఒక రోజు వెళ్తే 1000 రోజులు వెళ్ళవలసిన వద్దు. అంటే 1000 అంటే అన్న యావరేజ్ 3 సంవత్సరాల వరకు వెళ్ళవలసిన వద్దు అనమాట. అంటే 1000 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో 1000 దినాలు అయిపోతున్నాయి అనమాట. అంటే ఒక్కసారి వెళ్తే మనం ఇంకా 3 సంవత్సరాలకు దేవునికి మన ముఖాన్ని చూపించవలసిన వద్దని ఆలోచనలో కొంతమంది ఉంటారు అనమాట. కానీ అదే ఆప్టిమిస్ట్గా మనం పెసిమిస్ట్గా ఆలోచిస్తే ఏంటంటే ఒక్క దినం మనం కోల్పోతే 1000 దినాలు మనం కోల్పోయాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు దేవుని సన్నిధిని, ప్రసన్నతను మీరు కోల్పోతే మీ జీవితంలో చాలా కోల్పోయారు. మీరు ఏ విధంగా పిల్లలు స్కూల్కి వెళ్తే వారి భవిష్యత్తు బాగుపడుతుందో, వారు స్వతంత్రులుగా బతుకుతారని మీరు మరి ఆలోచన చేస్తారో, అదేవిధంగా మీరు దేవుని ఆలయంలో దేవునికి దగ్గరగా ఎప్పుడైతే జీవిస్తారో మరి మీ జీవితము మరి స్వతంత్రతలోకి వస్తుంది. మీపై ఉన్న బంధకాలు, మీపై ఉన్న ఆ యొక్క శాపాలు, మీపై ఉన్న ఆ యొక్క కట్లు అని తెంపబడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక కథ మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఒక 4 స్నేహితులు మరి త్రాగటానికి నిశ్చయించుకున్నారంట. ఒక సాయంకాల సమయంలో అనుకున్నారట, అరే మనకి ఇట్లా పోయి సిట్టింగ్ పెడదామని అనుకుని ఇంటికాడైతే ఒప్పుకోరని అక్కడ పొలాల్లోకి వెళ్ళారండి. పాపం వాళ్ళన్నీ అరేంజ్ చేసుకుని తాగుతుంటే చీకటి అయిపోయింది. అందరూ బాగా ఫుల్ అయిపోయి బాగా తాగేశారు. అంటే స్నేహితులు కదా, తాగిన తర్వాత అన్ని నిజాలు బయటకు వస్తాయి, ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయిపోయింది. అయితే తాగేసాక వీళ్ళకి ఇల్లు మర్చిపోయారు వాళ్ళు. తర్వాత వాళ్ళు గుర్తొచ్చింది వెళ్ళిపోవాలని అనుకుంటే అక్కడ ఒక చిన్న కాలువ లాంటిది ఉందంట. దాంట్లో ఒక బోటు కట్టేసి ఉంది, ఒక చిన్న నావ ఉంది. అయితే వెళ్ళి ఆ నావలో కూర్చున్నారంట. ఇంటికి వెళ్ళిపోదాం, పదిరి పోదాం అని వెళ్ళి అందరూ కూర్చున్నారట. అది ఒక వ్యక్తి అందులో ఉన్న టెడ్ తీసుకుని టెడ్ వేస్తున్నాడంట చాలాసేపు. అరే ఇంకా జల్దీ ఇంకా గట్టిగా జల్దీ ఉరుకు అని వాడు ఏదో కంగారు పెట్టి అంటే వేరే వాడు నువ్వులే నీకేం రాదు నేను చెప్తా అని తీసుకున్నాడట. తీసుకుని ఆడేదో కొట్టాడు. త్రాగేస్తున్నారు, వాళ్ళకి మైకులు అర్థం కావట్లేదు. వాడికి అర్థం కాక వాడు ఏం చేశాడంటే కొంచెం ఎప్పుడు కలిసిపోయాడట. అది కూడా అంటారు, అరే పోండి రేపు నేను చెప్తా, మీరు కూడా మీకేం తెలియదు, నేను నడిపిస్తా మంచిగా అని తీసుకున్నాడండి. పాపం ఇలాగా జరిగింది. 4 ట్రై చేశారు. అయితే నీళ్ళు కదులుతున్న వాళ్ళు తెలియట్లేదు ఆ బడ వెళ్తుందో లేదనేది. తెల్లారిపోయింది. ఈలోగా వీళ్ళు బాగా అలసి తాగున్నారేమో, బాగా మత్తులో నిద్రపోయారట. బాగా ఎండ వచ్చింది, సూర్యుడు మరి ఉదయించాడు. చూస్తే ఎండ వారికి పడినప్పుడు అప్పటికి త్రాగింది దిగిపోయింది. వీళ్ళు లేచి చూసుకున్నారంట, ఏంటి మనం ఇక్కడున్నాం అని ఒకరికొకరు అనుకుంటున్నారంట. తీరా పడవ ఎందుకు వెళ్ళలేదంటే దానికి ఒక తాడు కట్టేస్తుంది అన్నమాట. దాన్ని ఎవరు యాంకర్ చేస్తారనమాట. అంటే కట్టి ఒక చెట్టుకి కట్టేస్తే అది ఎక్కడికి కదలకుండా పెట్టారట. అయితే వీళ్ళు రాత్రి అంతా త్రాగిన మైకంలో పడవను నడపలేకపోతారు. మన జీవితాల్లో కూడా మనము ముందుకు ఎందుకు కొనసాగలేకపోతున్నాం అంటే, ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే, మనల్ని ఏదో కట్టేసిందట. మనల్ని కట్టిన శాపాలు, మరి అతిక్రమములు, మరి బహుశా మనకున్న గ్రామ దేవతలు, గృహ దేవతలు, మరి మనకున్న కుల దేవతలు, ఇవన్నీ మన పైన ఒక విశ్వాసి జీవితము పోరాటంతో కూడింది. మరి దినాన్ని చాలామంది దేవుణ్ణి ఎరగలేకపోతున్నారు. ఏంటంటే వాళ్ళకి నిజం గ్రహించలేకపోతున్నారట. మరి సొదొమ గొమొర్రా పట్టణంలో మరి దేవుడు మరి అగ్ని వడగండ్లు కురిపించాలనుకున్నప్పుడు మరి దేవదూతలు వచ్చి మరి లోతును వారి కుటుంబస్తులను అందరినీ లాక్కుని వెళ్తున్నారట. ఇంకా కొంతసేపులో అది మొత్తం నాశనం అయిపోతుంది. అయితే ఇంత క్రూషియల్ టైంలో కూడా, అంత కఠినమైన సమయంలో కూడా మరి పాప
లోతు భార్య, ఆవిడ పేరు రాయలేదు పాపం. మరి ఆమె తడవ చేస్తుందంట. ఇంకా వాళ్ళు ఇంకా లాక్కుని వెళ్ళిపోతున్నట్ట, ఈడ్చుకుని వెళ్తున్నారట. రెండు అని ఎంతో బలవంతం చేసినా కూడా ఆమె వెనక్కి తిరిగి చూసిందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నిలువచ్చిన స్థితి నీలో ఉన్నాయట, నీ ముఖము పైన ఉమ్మ వేయబడుతుందట. మరి నాకు తెలిసి అక్కడ అగ్నిలో కాలిపోయిన వాళ్ళే మంచివాళ్ళు, ఎందుకంటే వాళ్ళందరితో వెళ్ళిపోయారు, వాళ్ళకి ఏమి బాధ ఉండదు. కానీ ఈమె మరి సత్యాన్ని ఎరిగిన ఈమె యొక్క భార్య, విశ్వాసరాలు, దేవుని వాక్యాన్ని ఎరిగింది, దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి మరి విడిపింపబడలేకపోయింది. ఆమె వారితో కూడా నాశనం అయిపోయింది. మనందరికీ కూడా ఒక ఉదాహరణగా అక్కడ ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దినాన్ని విశ్వాసులమైన మనం ఒకవేళ మనము దేవుని ఎరిగి ఒకవేళ ఆయన రాజ్యంలో మనం చేరలేకపోతే అంత దౌర్భాగ్యమైన స్థితి కంటే ఇంకేది ఉండదట. దేవుని స్తోత్రం. మరి దినాన్ని మనం దేవునితో మనం ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నాం? మరి నిజంగా మనము మరి స్వతంత్రులు అవ్వామా? మరి ఇక్కడ వాక్యం దేని గురించి చెప్తుందంటే, మనమందరము ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్నామంట. అయితే యేసు ప్రభు మనందరినీ స్వతంత్రులుగా చేసేటట. మనం ఇప్పుడు కృపాయుగం ఉన్నాం. ఆయన మనను కృపను కింద మనను తీసుకొచ్చాడట. ఇంగ్లీష్లో గ్రేస్ అంటారు అనమాట. యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు అక్కడ ఆ యొక్క మందిరంలో ఏం జరిగిందంటే, ఆ తెర మరి మధ్య నుండి చిరిగిపోయిందట. అది రెండుగా చీల్చబడిందంట. అంతకుముందు మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి మరి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కమారు మరి ఆయన బలులను తీసుకుని లోపలికి ప్రవేశించేవాడట. ఆయన ఒక్కడు మాత్రమే, మిగతా ఎవరికి యాక్సెస్ లేదు, మిగతా ఎవరికి ప్రవేశించే అర్హత కానీ యోగ్యత కానీ మరి సహూల్యత కానీ లేదు. ఆ ఒక్క వ్యక్తే వెళ్ళేవాడు. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే సిలువ పైన మనకు ఒక రక్తాన్ని కార్చాడో మన తెర చిరగబడిందంట. ఇప్పుడు మనము దేవునితో డైరెక్ట్ సంబంధం కలిగి ఉన్నాం. ఇప్పుడు మనకి ఏం కావాలన్నా మనం వెళ్ళి వీరిని ఎవరిని అడగవలసిన లేదు. నీవు ఉన్న చోటనే నువ్వు ప్రార్థిస్తే ప్రభు నీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఒకవేళ నీ పైన ఉన్న బంధకాలు, నీ పైన ఉన్న మరి శాపాలు అవన్నీ దేవుడు తొలగిస్తాడు. కానీ అది నీవు స్వతంత్రుడు కావాలి. నీ పైన ఉన్న ఆ యొక్క మరి ఆ శాపాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి. ఎప్పటి వరకు అయితే మనము స్వతంత్రము కాలేమో అప్పటి వరకు దేవునికి మనము దగ్గరగా జీవించలేమట. మరి యోహాను సువార్త 14:18 ఏముందంటే, మిమ్ములను అనాథులనుగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. మళ్ళీ యోహాను 8:32 ఏం రాస్తాడంటే, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పాను. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎంతమంది స్వతంత్రులు మీరందరూ చేపట్టి తెస్తారా స్వతంత్రులు అని? మా పైన శాపాలు లేవు, మా పైన బంధకాలు లేవు. మీకు దేవునితో ఉన్న సంబంధం మీకు తెలుసు, అది దేవునికి తెలుసు. మీరు ఎంత వ్యక్తిగతమైన మరి సహవాసం కలిగి ఉన్నారు. ఎందుకంటే సాతాను, మీరు దేవుని మందిరానికి రావడానికి ఆయన సాతాను ఒప్పుకోడు, వాడికి ఇష్టం ఉండదు. వాడే కాదు, ఇప్పుడు మనమైనా ఇప్పుడు మనం కోరుకున్న, మనం ప్రేమించినవి లేకపోతే మనకు కావాల్సినవి ఎవరికి ఇవ్వటానికి మనం ఒప్పుకోము. అదేవిధంగా సాతాను కూడా మనలను అది సంపాదించేస్తుంది. సాతాను ఏం చేస్తుందంటే, మనం దేవునికి అవిధేయత వలన మనం సాతాను ఏలుబడిలోకి వెళ్ళిపోయామట. అయితే సాతాను అంత సులభంగా వదులుకోదు. మరి ఒక ఫాస్ట్గా చెప్పారన్నమాట, సాతాను మరి విశ్వాసాన్ని చర్చిలోకి వెళ్ళనిస్తుందట. వెళ్తుంటే వెళ్ళి అంటదట, కూర్చుంటే కూర్చో అంటదంట, వింటే కూడా వినమంటదంట. కానీ గ్రహించకు, విన్న దానిని ఆచరించకు. నువ్వు వెళ్ళినా పర్వాలేదు, అక్కడ కూర్చున్నా పర్లేదు, విన్నా పర్లేదు, కానీ ఆ వాక్యం మటుకు నీ జీవితంలో ఫలించకూడదు అనేది సాతాను మరి యొక్క కండిషన్ అంట. మరి దినాల్లో ఇప్పుడు ఒకవేళ మనం ఎవరి గురించైనా చెప్తే మీకు చాలా బాధ చేస్తుంది.
నేను అందుకే నేను స్పెసిఫిక్గా ఉండను, నేను జనరల్ వాక్యం చెప్తుంటాను. అది మీకు తెలుసు. మీరు వెళ్ళి విన్న వాక్యాన్ని మీరు గ్రహిస్తున్నారా, అర్థం చేసుకుంటున్నారా, మరి వాక్యానుసారంగా జీవిస్తున్నారా? మనకి ఒకరు వచ్చి మన పైన వేలు పెట్టి చూపించిన అవసరం లేదు. దేవుని వాక్యము అర్థం వంటిదంట. అది మనకు మన యొక్క స్వరూప్యాన్ని, మన రూపాన్ని చూపించేస్తుంది. మనం దేవునిలో ఎంత దగ్గరగా ఉన్నాం, దేవుని వాక్యాన్ని ఎంత వినగలుగుతాం, దేవునితో ఎటువంటి సహవాసాన్ని, సంబంధాన్ని మనము కలిగి ఉన్నాము. దేవుని వాక్యం మనకు చెప్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం ఏముందంటే, ఇందును గురించి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుషుని హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుడిని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని గూర్చిన జ్ఞానం, దేవుడు ఏ అయితే మన కొరకు దాచించాడో అవి కంటికి కనపడలేదట, చెవికి వినపడలేదట. ఎప్పటివరకైతే మనము భౌతికమైన మరి వాటి కొరకు వెతుకుతామో ఇవన్నీ మనలో ఫలించవు. ఆయన ఆత్మ మనం ఏ దినాన్ని సాధించదో, కంటికి కనపడనివి, చెవికి వినబడని, హృదయానికి గోచరం కాని విషయాలు మనకి ఆయన బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మన యొక్క విశ్వాసం కేవలం ఏదో ఒక ఆదివారము 2 గంటల సేపు వెళ్ళి మరి దేవుని సన్నిధిలో కూర్చుని వచ్చేయడం కాదు. మరి ఒక మాట చెప్తే అందరూ భావిస్తుంది, మనము ఏం చేస్తున్నామంటే మన పిల్లల్ని సండే 2 గంటలు కూడా చర్చికి పంపడం మానేసి మనము చదివించడానికి వాళ్ళని పంపించేస్తున్నాము. దేవుని సమయాన్ని మనము దొంగిలిస్తే అది మన జీవితంలో ఆశీర్వాదకరం కాదు. ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు మనకు ఉచితంగా. మేము డబ్బులు అడగట్లేదు. మీరు వచ్చి మాకు డబ్బులు ఇస్తేనే చర్చికి రండి, మీరు దశమ భాగం ఇస్తేనే చర్చికి రండి, మీరు మంచి కానుకలు ఇస్తేనే చర్చికి రండి. దేవుడు మీ వద్ద నుండి ఏం కోరట్లేదు, మీ హృదయాన్ని ఆయన కోరుతున్నాడు. మీరు ఆయనకి సమీపస్తులుగా జీవిస్తే ఇవన్నీ ఏం అవసరం లేదు, అవన్నీ దేవుడు సమకూర్చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి కొంచెం సమయం కూడా మనం ఎందుకు ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాం అంటే దేవుడు అంత ఇంపార్టెంట్ కదా మనకి మన యొక్క జీవితం అంత ప్రయారిటీ లేనట్టు, ఆయనకి అంత మరి ఆధిక్యత మనం ఇవ్వలేకపోతున్నామా? మరి దేవుడు మనం చూస్తున్నాడు. మన యొక్క హృదయాన్ని, మన యొక్క అంతరంగాల్ని ఎరిగిన దేవుడే ఉన్నాడు. మరి మన జీవితాలు ఇంకా పరివర్తన చెందలేకపోతే, మారు మనసు పొందలేకపోతే, ఇంకా మనం గూఢమైన సంగతులు తెలుసుకోలేకపోతే, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా మనము స్వతంత్రులు కాలేదు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడట, మనలను తన రక్తముతో కొన్నాడట. మనల్ని స్వతంత్రులు చేయడానికి మన కొరకు ఆయన క్రయము, మన కొరకు మరి రక్తాన్ని చిందించాడట. మరి ఈ దినాన్ని ప్రతి ఒక్కరికి ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు. మరి మీరు స్వతంత్రం కావాలనేదే ఆయన చిత్తమైనది. మరి మీరు స్వతంత్రులు కాగలని కోరుతున్నారా? చాలాసార్లు మనము ఏదో సాంప్రదాయ క్రైస్తవులుగా మరి ఇన్ని ఏళ్ళు గడిచినా ఎందుకు మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదు? ఎందుకు మనము ఇతరులకు సువార్తను పంచలేకపోతున్నాం? ఎందుకు సంఘాల పరిస్థితి ఈ విధంగా ఉన్నాయి? మరి సాతాను ఇంకా మనలను బంధకంలో ఉంచిందా? ఒకవేళ మీరు చేసే ప్రార్థనలు మీకు ఫలించలేకపోతే ఇంకా సాతాను మిమ్మల్ని మరి బంధకంలో ఉంచిందా? మరి ఎందుకు ఇంకా ఇన్ని కుర్చీలు ఖాళీగా ఉంటున్నాయి? ఎందుకు వచ్చే వారికి కూడా అంత ఆసక్తి లేదు? బహుశా మనం వారి కొరకు ప్రార్థించాలి. ప్రతి ఒక్కరికి కట్లు తెంచబడాలి, కట్లు విప్పబడాలి. మరి అందరూ స్వతంత్రం కావాలనేది దేవుని కోరిక ఉన్నది. మరి ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వతంత్రం ఉన్నదండి. దీని నుండి మనం ప్రార్థన, యేసు ప్రభు వెళ్తూ మన కొరకు ఒక ఆదరణకర్తను మనకి ఇచ్చి వెళ్ళాడట. ఆయన సత్యస్వరూపి యొక్క ఆత్మ, ఈ సత్యస్వరూపి యొక్క ఆత్మ మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తుందట. ఇంకను మనము సత్యాన్ని ఎరగలేదేమో, సంపూర్ణంగా సత్యాన్ని గ్రహించలేదేమో, మరి మనం ఇంకను స్వతంత్రులు కాలేదు. దానికి కారణం ఏంటంటే మనము మరి సర్వసత్యంలోనికి మనం వెళ్ళలేదట. మరి సత్యం అంటే ఏంటి అని మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. పూర్వం మనం ఏం చేసేవాళ్ళమంటే, పిల్లలు కనబడితే చాలామంది పిల్లి ఒకవేళ మన త్రోవని ఇలాగా దాటి వెళ్ళిపోతే వెళ్ళరు అన్నమాట. అంటే వాళ్ళు ఏంటంటే ఒక పిల్లి
పిల్లి వెళ్ళింది మంచిది కాదు, అశుభం అని. లేకపోతే ఇద్దరు శుభకార్యాల్లో మరి ఆ విధవరాలను పిలిచేవారు కాదు. మరి ఎదగుండలు రాకూడదు, అశుభం అది ఎదురైనా కూడా మంచిది కాదని ఒక మూఢనమ్మకం. ఇంకా ఇంకా మరి ఏంటంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మారనుకోండి, మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంట్లో వచ్చి నీళ్ళ చెలకరించుకొని ఇప్పుడు కొంచెం ఆగాలి అప్పుడే. నిజానికి ఇదంతా సత్యం, ఇది యాక్చువల్లీ సైన్స్ దీన్ని ఒప్పుకుంటుందా? మరి ఇంకా ఈ రోజున కూడా అటువంటి వ్యక్తులు ఉన్నారు మన దేశంలో. మరి విలియం కేరీ రాకముందు సతీ సమగమనం జరిగేదట. భర్త చనిపోతే భార్యను కూడా కలిపి కట్టి కాల్చేసేవారట, నువ్వు కూడా చనిపోవాలి అని. మరి ఇవన్నిటి నుండి మరి పాపం తెల్లదొరలు వచ్చి మరి దేవుని వాక్యాన్ని వారికి చెప్పి ఇవన్నీ మూఢనమ్మకాలు చేయకుండాని కొంత అవేర్నెస్ తీసుకొచ్చారు. మరి అప్పట్లో చిన్న చిన్న వ్యాధులు వచ్చినా, మరి చిన్న చిన్న రోగాలు వచ్చినా కూడా చంపేసేవారట. వారి గురించి ఆ రోగాలు మిగతా వాళ్ళలో మధ్య ప్రబలకూడదు, మిగతా వాళ్ళకి అంటుకోకూడదు, ఒక్కడి గురించి అందరూ చనిపోతారని ఇవన్నీ జరిగేవట. మరి వీటన్నిటి నుండి, ఈ భయంకరమైన మూఢనమ్మకాల నుండి మరి దేవుని బిడ్డలు మిషనరీలు మరి వారిని విడిపించారు, వారిని స్వతంత్రులుగా చేశారట. మరి వారు దేవుని ఆత్మని కలిగిన వారు కాబట్టి వీరిని ఆ యొక్క అంధకారం నుంచి తీసుకొచ్చారట. మరి మన దేశంలో సనాతన ధర్మం మనం పాటించేవాళ్ళం. అక్కడ మరి వేదాల్లో ఏం రాస్తుందంటే అసత్వమా సద్గమయ, అంటే అసత్యములో నుండి నన్ను సత్యములో నుండి నడిపించారు. తమసోమ జ్యోతిర్గమయ, అంటే నేను చీకటిలో ఉన్నాను, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించు. మరి మృత్యుర్మ అమృతంగమయ, అంటే నేను మరణానికి చేరువలో ఉన్నాను, నన్ను జీవంలోనికి నడిపించు. మరి ఏసు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మరి మనం ఇంత గొప్ప ధన్యతను కలిగిన మనము ఇంకా మనమే సిద్ధపడలేకపోతే మనం ఇతరులను ఏ విధంగా సిద్ధపరచగలం? దినాన్ని మనం ఎందుకు దేవునిలో బలముగా ఉండలేకపోతున్నాం? ఇంకా ఏమైనా మరి బంధకాలు మనలో ఉన్నాయా? ఏమైనా మరి శ్రాపాలు మన పైన క్రియలు చేస్తున్నాయా? మరి దేవుని నుండి మనల్ని దూరపరిచే దురాత్మలు ఏమైనా మన పైన ఉన్నాయా? మనం ప్రార్థించాలి. మరి ప్రతి ఒక్కరి గురించి మనం శుక్రవారం ప్రార్థనగా ఏంటంటే మరి మనకేమో వ్యాపారాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, చాలా బిజీగా ఉంటాం. సండే కూడా మనం పొద్దున్నైతే వస్తాం, సాయంత్రం అయితే రాము, సాయంత్రం అయితే వస్తాం, పొద్దున్న. దేవుడు అందుకని ఏం చెప్పాడంటే ఆయన రాకడ ఒక ఫిక్స్ టైం లేదన్నమాట. ఆయన ఎప్పుడు వస్తాడు ఎవరికి తెలియదు, యేసు ప్రభుకు కూడా తెలియదట, తండ్రికి మాత్రమే తెలుసట. ఆయన ఏ సమయంలో ఆయన నువ్వు వెళ్ళి మరి వాళ్ళని తీసుకురానప్పుడు ఆయన ఈ లోకానికి మధ్యాకాశానికి రానే ఉన్నాడట. మరి 10 మంది కన్యకల గురించి మనం విన్నాము. అందులో 5 సిద్ధపాటు కలిగి ఉన్నారు, 5 సిద్ధపాటు కలిగినారు. అంటే 5 చర్చికి వెళ్ళేవారు, ప్రార్థనలకు వెళ్ళేవారు, ఉపాధ ప్రార్థనలు, అన్ని ప్రార్థనలకు వెళ్ళేవారు అనమాట. ఇంకా వాళ్ళకి దేవుడు తప్ప వేరే ప్రపంచం లేదు. ఈ 5 ఏంటంటే సరే అప్పుడప్పుడు వెళ్దాం, మనకి కూటాలు జరిగినప్పుడు వెళ్దాం, క్రిస్మస్కి వెళ్దాం, ఈస్టర్కి వెళ్దాం, గుడ్ ఫ్రైడేకి వెళ్దాం, లేక ఏదైనా స్పెషల్ మీటింగ్ ఉన్నప్పుడు కానీ బర్త్డేకి వెళ్దాం, వివాహాలకు వెళ్దాం. ఈ విధంగా ఉండే 5 ఉన్నారట. అయితే పాపం వాళ్ళ 5 ఎంట్రీ దొరకలేదట, యాక్సెస్ లేదట. ఈ దినాన్ని మరి ఇంత సమయాన్ని మనం వృధా చేస్తున్నామేమో. బహుశా మనం కూడా లోకంలో ఉంటే వారితో పాటు నశించిపోతే ఏ బాధ లేదు. కానీ దేవుని వాక్యాన్ని ఎరిగిన మనము మరి దేవుని శక్తిని ఆశ్రయించకపోతే, దేవుని గురించిన జ్ఞానం మనం పొందుకోలేకపోతే, మనము ఆ యొక్క నిత్య నరకానికి వెళ్ళిపోతే మనకి ఏమి లాభం? స్తోత్రం. మరి నోవాహు కాలంలో నోవాహు ఆయన వాడ కడుతుంటే అందరికీ చెప్పాడట, బాబు జలప్రలయం రానే ఉన్నది, వర్షం కురనే ఉన్నది, దేవుడు మరి భూమి తూములు విప్పేస్తాడట, ఇక్కడ జలప్రలయం రాగానే ఉంది, అందరూ చనిపోతారు, సిద్ధపడండి, వాడ కడుతున్నాను, రండి రండి అని అందరినీ పిలిచాడట. వాళ్ళు అన్నారట, వీడు పిచ్చోడు, వీడు ముసలోడు, ఈ పని. అప్పటికి వర్షం కూడా భూమి మీద వర్షం కురలేదట ఇప్పుడు. అంటే వారికి జలప్రలయం అంటే ఏంటో వారికి తెలియదట. వీడిలో పిచ్చోడు అయిపోయాడు, వీడు వాడ కడుతున్నాడు, అది కూడా రోడ్డు పక్కన కట్టాడట. వాడ కడుతున్నాడు, అందరూ శుభ్రంగా బ్రతుకుతుంటే ఏదో టైం పాటు చేసుకుంటున్నాడు, వృధా చేసుకున్నాడు. అన్ని పశువులను, జంతువులను అన్నిటినీ వాళ్ళు ఎక్కిస్తున్నాడు, దాస్తున్నాడు. ఏదో
వీడికేదో మైండ్ బ్యాలెన్స్ తప్పిందని వారు అనుకున్నారట. కానీ ఆ దినం వచ్చింది, అప్పటికే దేవుడు తాళం వేసి తాళం తీసేసుకున్నారట. మెల్లమెల్లిగా వర్షం వస్తే వారందరూ బయటికి వస్తున్నారట. మరి నోవా మరి మాకు ప్రవేశాన్ని కలిగించి మేము లోపలికి రావాలన్న తలుపు తీయన్నట. అయితే నా దగ్గర తాళం చేయలేదన్నట. మరి ఒకవేళ వాక్యం ఎరిగిన నీవు, దేవుని గురించి జ్ఞానం కలిగిన నీవు ఆయన రాకడలో ఎత్తబడలేకపోతే మరి మనకంటే దౌర్భాగ్యము వంతులు ఎవరు ఉండరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ సిద్ధపడదాం. ఒకవేళ మీ జీవితాల్లో ఏదైనా కార్యాలు జరగకపోతే, ఒకవేళ మీ పిల్లలు మీ మాటలు వింటలేదా, లేకపోతే మీ తల్లిదండ్రులు, లేక మీ భర్త, మీ భార్య, మీ బంధువులు, ఇంకెవరైనా మరి దేవునిలో ఎదగలేకపోతున్నారు, రాలేకపోతున్నారంటే వారిపైన మరి బంధకాలు ఉన్నాయి, వారిపైన మరి కట్లు ఉన్నాయి, వారి విప్పబడాలి. వారి గురించి మనం ప్రార్థిద్దాం. ఒక్కొక్కసారి మన ప్రార్థనలో కార్యాలు జరగకపోవచ్చు, అయితే వారి గురించి మనం ఉపస్థితి ప్రార్థిద్దాం. దేవుడు బంధకాలను తెరవాలి, మరి దేవుడు కట్లు విప్పాలి. మరి పౌలు శీలనను వాళ్ళని చెరసాలలో వేసేసారట. వారికి కాళ్ళకి బొండలు కట్టారట, గుదిలు వేశారట. అయితే వారు ఆ చర్చాల్లో ఉన్నప్పుడు వారు దేవుణ్ణి సూచిస్తున్నారట. అర్ధరాత్రిలో అక్కడ సంఘము వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందట. మరి దేవుడు వారి ప్రార్థన ఆలకించి అక్కడ భూకంపం కలిగిందట, చెరసాలలు బద్దలయ్యాయట, వారి కాళ్ళకున్న బొండలు గుదిలు అన్నీ విప్పుబడ్డ వారు స్వతంత్రులు అయిపోయారట. అయితే వారు బయటికి వెళ్ళేటప్పుడు కూడా, అయితే ఆ చెరసాల నాయకుడు తన కత్తితో తను చంపుకోబోతుంటే, అయ్యా నువ్వు ఏ హాని చేసుకునవద్దు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడే ఉన్నామంటే, అయితే అతను వారిని అడిగేటప్పుడు నేను రక్షణ పొందాలి, నా కుటుంబం రక్షణ పొందాలి, అయితే మేము ఏం చెయ్యాలని అన్నప్పుడు అతను వారి కుటుంబం ఆ రాత్రిలోనే బాప్తిసం తీసుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారందరి ఎడల చేసిన ప్రార్థన మరి దేవుడు క్రియను చేశాడు. మరి దినాన్ని మన యొక్క రక్త సంబంధులు మరి దేవుణ్ణి ఎరగట్లేదు, మనకు వారి కొరకు మనకేమీ బాధ్యత లేదా, మన మరి బంధువులు లేక మన పొరుగువారు, మన స్వకీయులు మరి దేవుణ్ణి ఎరగకున్నారు, వారి కొరకు మనకేమీ భారం లేదా. మరి వారు ఇంకా బంధకాల్లో ఉన్నారు. నేను ముగించాలి, నాకు ఇంకో మాట చెప్పాలనిపిస్తుంది. మరి తప్పిపోయిన కుమారుడు గురించి మనకు అందరికీ తెలుసు. వాడు వెళ్ళి తండ్రి దగ్గర అన్నాడంటే, నాయన నా ఆస్తి నాకు ఇస్తే నేను నా వ్యాపారం చేసుకుంటాను, నేను నా వ్యాపారం నేను చూసుకుంటాను, నా దారి నేను చూసుకుంటాను, నీతో నాకు సెట్ అవ్వట్లేదు అన్నాడట. అయితే పాపం తండ్రి చాలా కన్విన్స్ చేయటచ్చు, చాలా తడవ చేశాడట. అంటే నాయన వెళ్ళొద్దురా, ఇక్కడే ఉండు, ఇవన్నీ నీయే వద్దంటే కూడా వాడు వెనుకొండగా ఆ తండ్రి దగ్గర తన ఆస్తిలో భాగాన్ని తీసుకుని వెళ్ళిపోయాడట. ఇందుకే వాడు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, వాడికి ఏమనిపించిందంటే, ఇక్కడ నేను ఇండిపెండెంట్గా లేను, అంటే ఇక్కడ నేను స్వతంత్రంగా లేను. ఏం చేయాలన్నా మా నాన్న అడగాలి, లేదా మా అన్నీ వచ్చి మా అత్తమాలో రే ఇచ్చేయకూడదు ఏదో కండిషన్ పడుతున్నాడు. మరి అన్నీ పెద్దోడు కదా, ఇక్కడ చాలా రూల్స్ ఉన్నాయి, చాలా రూల్స్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఎందుకు, నేను చాలా స్వేచ్ఛగా బతకొచ్చు, నేను బయటికి వెళ్ళిపోయానంటే నన్ను అడిగేవాడు ఉండడు, నేను కావాలన్నా తినొచ్చు, కావాలన్నా తాగొచ్చు, వెళ్ళాలన్న చోటుకు వెళ్ళొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, ఎవరు నన్ను అడిగేవాళ్ళు ఉంటారని స్వతంత్రాన్ని కోరుకున్నాడట. అయితే వాడు వెళ్ళిపోయాడు. తండ్రి వాడి ఆస్తిలో భాగం ఇచ్చినప్పుడు తీసుకుని వెళ్ళిపోయాడట. అయితే కొంతకాలము అదంతా కూడా మరి చాలా చెడు వ్యసనాలకు లోనయ్యి అన్ని పాడు చేసేసుకున్నాడు. అయితే వీడు అప్పుడు వెళ్ళే ముందు ఏమనుకున్నాడంటే, ఇప్పుడు నేను స్వతంత్రున్నాను అని వాడు అనుకున్నాడట. ఇక్కడ ఏంటంటే తండ్రి దగ్గర వాడికి గట్టు వచ్చిందంట. అంటే మనకి హిందీలో ఏంటంటే గుట్టని అంటారు కదా, చాలా మందికి ఈ రోజుల్లో పిల్లలకి ఇంట్లో గుట్టని వచ్చేస్తారనమాట. అంటే వాళ్ళకి మాకు గాలి అట్లేదు, చాలా మమ్మల్ని క్రమశిక్షణ పెట్టేస్తున్నారు, ఇంత టార్చర్ భరించలేకపోతున్నాం, దింతగనమా అంటారనమాట తెలంగాణలో యాసలో. దింతగనమా, గట్ల చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా అని చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారట. కానీ పాపం ఇక్కడ ఉన్న సౌఖ్యాన్ని వాడి పందులు పొట్టు తిన్నప్పుడు వాడికి గుర్తొచ్చిందంట, నా తండ్రి ఇంట పనివారు కూడా ఇంతకంటే మంచి ఆహారం తిన్నారు, చాలా సుఖంగా ఉన్నారు, చాలా నెమ్మదితో ఉన్నారు, మరి నేను ఎందుకు మరి నేను నా తండ్రికి కుమారుని అనిపించుండక కూడా యోగ్యత లేని వాడిని అని గుర్తెరిగాడట. మరి చాలాసార్లు మనకున్న ఈ యొక్క స్వాతంత్రాన్ని మనము చాలా లైట్గా తీసుకుంటాం. మరి మనకి ఈ దేశంలో ఎంతో స్వాతంత్రం ఉంది, వాక్యాన్ని
మరి బోధించడానికి, వాక్యాన్ని వినటానికి ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. అయితే చైనాలో వాళ్ళు కమ్యూనిస్ట్ దేశాల్లో దేవుని వాక్యం బోధించడానికి లేదు, ఇలాగా చర్చిలో కూడుకోవడానికి, ఇలాగా మీరు సమాజంగా కూడుకోవడానికి లేదు. మీరు ఎలాగంటే మీరు ప్రార్థన చేసుకోవాలంటే మీ ఇంట్లో మీరు ఏ నమ్మకం, మీరు ఏ విశ్వాసం మీరు చేసుకోవచ్చు, కానీ మీరు దేవుని ఆలయాలు కట్టడానికి లేదు, అక్కడ దేవుణ్ణి సామూహికంగా ఆరాధించడం లేదు. కనీసం వాళ్ళ టీవీ ఛానల్స్ కూడా వాళ్ళకి టెలికాస్ట్ ఉండదు అక్కడ, ఎందుకంటే అవన్నీ గవర్నమెంట్ ఛానల్స్ అన్నీ రెగ్యులేటరీ ఉంది వాళ్ళకి. వాళ్ళు కనీసం వాట్సాప్లో కూడా, వీచాట్లో కూడా వాళ్ళు వాక్యాన్ని కానీ సువార్తని కానీ వీటిని పంచటట్లేదట. మరి ఇంత గొప్ప తరుణాన్ని మనము ఇంత స్వతంత్రాన్ని మనం కోల్పోతున్నాం. దేవుడు మనల్ని ఎక్కడిగుతాడు? ఒకవేళ నేను సిద్ధపడితే సరిపోద్ది, ఈ మిగతా వాళ్ళ సంగతి వాళ్ళు ఎట్లయినా పోని నేనేం చేయాలా నా ఇసుట అని దేవుడు అండు ప్రతి ఒక్కరిని. నేను ఇది విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే, అంటే ఒక రీల్ చూసాను అనమాట. ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, డబ్బు అంట ఈ లోకంలో అందరికీ డబ్బులు కావాలి, నాకు కావాలి, నేను పని చేసుకున్నాను, డబ్బులు అందరికీ కావాలి. కానీ డబ్బు అనేది ఒక నీరు లాంటిది అంట, ఒక సముద్రం లాంటిది. దాంట్లో వాడ ప్రయాణిస్తుంది, వాడేమో మన జీవితం. కానీ ఆ నీరు ఆ వాడ కింద ఉన్నంతసేపు ఆ వాడకేమి ఇబ్బంది ఉండదు. అయితే ఎప్పుడైతే ఆ నీరు వాడలో ప్రవేశిస్తుందో, అంటే డబ్బు కూడా మన జీవితంలో ఒక భాగము, కానీ డబ్బే జీవితం అనుకున్నప్పుడు ఆ వాడ మునిగిపోద్ది. చాలామంది ఏమంటారంటే డబ్బుని ప్రేమించాలి, డబ్బుని గౌరవించాలి. చాలామంది డబ్బులు పడిపోతే కూడా ఇలాగా దండం పెట్టుకునే వారు కూడా ఉన్నారు, దాన్ని పూజించాలి, ఆరాధించాలి అనుకుంటున్నారు. కానీ డబ్బు మన జీవితంలోనికి రాకూడదు. డబ్బుకి ఒక స్పెసిఫిక్ పరిధి ఉంది. ఆ నీరు ఎప్పుడు కిందే ఉంటుంది, దానిపైన ప్రయాణం చేయాలి. కానీ అది మన జీవితంలో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో మన నావ మునిగిపోద్ది. చాలామంది అంటారు, మీరు ఇవన్నీ చాలా బాగానే చెప్తారు, ఇది ప్రాక్టికల్ అని. అంటే చిన్న చిన్న దోణులు ఉన్నాయి అనుకోండి, పెద్దవాడికి చిన్న దోణికి చాలా తేడా ఉంది, డిఫరెన్స్ ఉంది. అంటే ఒక షిప్కి ఒక బోట్కి చాలా తేడా ఉంటుంది. బోటు లోకి నీళ్ళు వస్తే తొందరగా మునిగిపోతుంది, ఒక షిప్లో నీళ్ళు వస్తే చాలా టైం పడుతుంది. ఒక టైటానిక్ మునగటానికి 2-3 రోజులు పట్టిందంట, అంత వెంటనే సింక్ అవుతుంది. మరి వాటికి మనకి పోలిక ఏంటని ఒక ప్రశ్న అడిగాడంట ఒక వ్యక్తి. అయితే పడవకి ప్రయాణం ఎంత దూరం ఉంటుందో తెలుసా? పడవలు వేసుకుని మనం పెద్ద దూరము ప్రయాణం చేయలేము. కానీ అదే షిప్ అయితే కొన్ని ఖండాలు దాటి వెళ్ళాలి, కొన్ని దేశాలు దాటి వెళ్ళాలి, కొన్ని సముద్రాలు దాటి వెళ్ళాలి. చాలాసార్లు మనం కంపేర్ చేసుకుంటాం, మరి దేవుడు నువ్వు వాళ్ళకి కారు ఇచ్చినావు, వాళ్ళకి ఇల్లు ఇచ్చినావు, ఇచ్చినావు, నాకేంది, నాకు ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, చాలా కంపారిజన్ ఉంటుంది. కానీ మనకి దేవుడు ఎంత తక్కువ ఇచ్చి మనలను నమ్మకస్తులుగా ఉంచాడో అంతా మనము ధన్యులము. ఎందుకంటే ఒక క్రాస్ ఇచ్చిన వాడికి రెండో క్రాస్ చేయడానికి పెద్ద ఎక్కువ టైం పట్టదు. 2 క్రాసులు వాడికి 4 చేయడానికి టైం పట్టదు. కానీ 5 క్రాసులు వాడికి 10 చేయడానికి శ్రమ ఎక్కువ ఉంటుంది. కానీ దేవుడు మనలను కొద్ది దాంట్లో మనలను నమ్మకంగా ఉండమంటాడు. చిన్న దాంట్లో విశ్వాసం ఉంటే దాన్ని మనకి గొప్పగా ఇస్తాడు కదా. దేవుని స్తోత్రం. చాలాసార్లు క్రైస్తవులుగా మనకి ఈ భౌతికమైన వాటి మీద చాలా ఆశ ఉంటుంది. మరి వాళ్ళకైతే ఉంది, వాళ్ళ దగ్గర ఎల్ఈడి ఉంది, వాళ్ళ దగ్గర ప్లాస్మా ఉంది, వాళ్ళ కార్ ఉంది, బంగ్లా ఉంది, ఇవన్నీ ఏదో కంపారిజన్. ఇవన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మనం. యాక్చువల్గా మనను ఈ భూమి పైన ప్రిపేర్ అవటానికి దేవుడు పంపించాడట. ఇక్కడ పొజిషన్ అవటానికి కాదు. చాలా గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ లోకంలో మనం ఉన్నంతకాలం మనము సిద్ధపాటు కలిగి ఉండటానికి ప్రయత్నించాలట. చాలాసార్లు మనం ఏంటంటే ఇదే శాశ్వతం, ఇక్కడ అన్నీ మేము వడాలలో ఉండేవాళ్ళం కదా, అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. వడాలలో మాకు అంతా ఎక్కువ ఈస్ట్ వెస్ట్ అంతా గోదావరి జిల్లా వాళ్ళు ఉండేవారు. అక్కడ తెలంగాణ ప్రాంతం వారు చాలా తక్కువ అన్నమాట. అయితే ఆ ప్రాంతంలో ఎక్కువ బీపీటీలో పనిచేసే వాళ్ళు ఉండేవారు. అందరూ ఆల్మోస్ట్ 90% అబౌవ్ అందరూ బీపీటీలో పనిచేసేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళు ఎంత జీతం వచ్చినా, ఎంత డబ్బులు వచ్చినా ఇళ్ళు బాగా కట్టుకొని
ఇక్కడ స్థిరపడదామనే ఆలోచన ఎవరికి ఉంటుంది కదా. వాళ్ళు ఏంటంటే మనం రిటైర్డ్ అయిపోతే ఇవన్నీ అమ్మేసుకుని ఊరికి వెళ్ళిపోవాలి. డబ్బులు వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ రాని, లేక గ్రాడ్యుటీ రాని, రిటైర్మెంట్ పెన్షన్ కానీ ఏమొచ్చినా వాళ్ళు తీసుకెళ్ళి ఊళ్ళోనే ఇన్వెస్ట్ చేసుకునేవారు అనమాట. అంటే వాళ్ళు ఏంటంటే ఈ బొంబాయిలో మనం ఎక్కువ కాలం బతకలేదు, ఏదో ఇప్పుడు ఉద్యోగం ఉంది దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనకి జీవనం ఉండదు కాబట్టి ఇక్కడ కొంతకాలం. మాకంటే దారుణం ఎవరు ఉండేవారు అంటే ఈ యూపీ వాళ్ళు, భయ్యగాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో రెండే అంటే ఈ టోపులు ఉంటాయి, పొగలు రెండే పెట్టుకునేవారు వాళ్ళు. ఒక స్టవ్, మళ్ళీ ఒక 2-3 లీటర్ల గ్యాలన్ ఉండేది కిస్నాలు. వాళ్ళు చాయ్ కూడా వాళ్ళు ఎలాగంటే అందులోనే చాయ్ కాసుకుని తాగేసిన తర్వాత దాన్ని కడుక్కుని వాళ్ళు అందులోనే అన్నం వండుకునేవారు వాళ్ళు. అంటే వాళ్ళంతా అంటే వాళ్ళు ఏంటంటే ఇది మన ఊరు కాదు, మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, ఇక్కడ మనము పొజిషన్ అవ్వడానికి రాలేదు, ఇక్కడ ప్రిపేర్ అవటానికి వచ్చాము, ఇక్కడ ఏదో సంపాదించుకుని మనం వెళ్ళిపోదాం అనే ఒక ఆలోచనలు ఉండేవారు. మన జీవితంలో కూడా, ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నువ్వన్నీ సమకూర్చున్నావు, ఇది ఐగుప్తు, ఇది ఐగుప్తు నుండి ఆయన మనలను వాగ్దాన దేశంలో నడిపిస్తాడట. ఇక్కడ మనం ప్రిపేర్ అవటానికి ఉన్నాం, పొజిషన్ అవటానికి లేము. చాలాసార్లు మనము అన్యులతో పోల్చుకుంటూ ఉంటాం, వారికి మనకి పోలిక లేదు, ఎందుకంటే వాడు రేపు నరకంలో కాలుతాడు, నువ్వు కూడా కాలాలనుకుంటున్నావా? వాడికి నిత్య మరి రాజ్యంలో ప్రవేశం లేదు, వాడికి తెలియదు దాని గురించి జ్ఞానం. వాడు ఏ రోజైతే తెలుసుకుంటాడో వాడు ఇవన్నీ ఇడిచిపెట్టేసి వాడు కూడా మనకులాగే మూటా ముళ్ళు సర్దేసుకుని తయారైపోతాడు, ఇంకా నేను కూడా వెళ్ళిపోతాను వండనని. శంకరన్న ఎక్కువ ఇటు చూసుకుంటున్నాడు, ఆయన వీళ్ళిద్దరూ ఐ కమ్యూనికేషన్ ఎక్కువ జరుగుతున్నట్టుంది. ఇది ప్రతి ఒక్కరము మనం గుర్తెరగాలి, ఈ లోకం శాశ్వతం కాదు, మరి నిత్య రాజ్యానికి వెళ్ళాలి. అది కేవలం మనమే కాదు, మనము ఇతరులను సిద్ధపరచాలి. ఈరోజు వాక్యం ఏంటంటే సత్యము మిమ్మలను స్వతంత్రంగా చేస్తుంది. ఈ దినానికి ఒకవేళ మనం ఇంకా బంధకాల్లో ఉన్నట్లయితే, ఒకవేళ ఎవరైనా బంధకాల్లో ఉన్నవారు మన ముందు కనపడినట్లయితే మనం వారి గురించి ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరూ విడిపింపబడాలి. మరి అందరూ ఆసక్తి కలిగి దేవునిలో ఎదగాలి, ముందుకు సాగాలి, ఆయన రాజ్యంలో చేరుకోవాలి. దేవుడి కృపను అందరికీ దయచేయను గాక. ఆమేన్.